శ్రీహరికోట నుంచి ఈ రోజు ప్రయోగించిన LVM-3 M6 బాహుబలి రాకెట్ ప్రయోగం కేవలం 15 నిమిషాల్లోనే విజయవంతమైంది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూబర్డ్ బ్లాక్ 2ను ఈ రాకెట్ విజయవంతంగా నింగిలోకి తీసుకువెళ్లింది. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో ఈ ప్రయోగం నిర్వహించింది. ఈ రాకెట్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా 4G, 5G సేవలను బ్లూబర్డ్ బ్లాక్ 2 అందించనుంది. ప్రజలకు భద్రత, భరోసా కల్పించే చర్యల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పోలీసులు రాత్రి గస్తీని ముమ్మరం చేశారు. ముమ్మరంగా వాహనాలు, లాడ్జీల తనిఖీలు, రౌడీ షీటర్లు, పాత నేరస్తుల ఇళ్లు సోదా, రహదారి ప్రమాదాల నివారణ కోసం డ్రంక్ అండ్ డ్రైవ్, రాత్రిపూట హైవేపై ప్రయాణించే వాహనదారులకు ఫేస్ వాష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, పాత నేరస్తులకు తూర్పుగోదావరి జిల్లా SP డి నరసింహకిషోర్ స్వయంగా సుమారు 6 గంటల పాటు సుదీర్ఘంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా SP మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై PD యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపడంతో పాటు అవసరమైతే నగర బహిష్కరణ చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో కష్టపడే తత్వాన్ని అలవర్చుకుని చెడు అలవాట్లు మరియు వ్యసనాలకు దూరంగా ఉంటూ సమాజంలో గౌరవంగా జీవించాలని హితవు పలికారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపారు. వారి జీవన విధానం, ఉపాధి, నివాస ప్రాంతాలు తదితర వివరాలను పోలీస్ డేటాబేస్లో నమోదు చేసి వారి రోజువారీ కార్యకలాపాలపై పర్యవేక్షణ చేస్తున్నామని వెల్లడించారు. జిల్లాలో శాంతియుత వాతావరణం కొనసాగించేందుకు ప్రజల భద్రతే ధ్యేయంగా జిల్లా పోలీస్ శాఖ ఇలాంటి అవగాహన, నియంత్రణ చర్యలను నిరంతరం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు SP NBM మురళీకృష్ణ, SB DSP రామకృష్ణ, నార్త్ జోన్ DSP వై శ్రీకాంత్, DCRB ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి, 3 టౌన్ CI వి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నగర ప్రజలకు ఆరోగ్యంతో పాటు చక్కటి ఆహ్లాదాన్ని పంచే విధంగా పార్కులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. గాదాలమ్మ నగర్, సాయి దీపికా నగర్, మోరంపూడిలోని పలు పార్కులను ఆయన సందర్శించారు. పార్కుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, గ్రీనరీని పరిశీలించారు. ప్రజల విశ్రాంతి, వినోదానికి అనువుగా పార్కులను అభివృద్ధి చేయాలని, పనుల నాణ్యతను కాపాడుతూ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పార్కుల రక్షణకు కాంపౌండ్ వాల్స్, టాయిలెట్, వాకింగ్ ట్రాక్, అవసరమైన బెంచీలతో ఏర్పాటుతో పాటు పూర్తిస్థాయి ఆధునీకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఓపెన్ జిమ్ పరికరాలు, పిల్లల ఆట వస్తువుల నాణ్యతను పరిశీలించారు. అలాగే పార్కుల నిర్వహణ సక్రమంగా ఉండాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం కోరుకొండ రోడ్లో 300 mm పంపింగ్ లైన్ మరమ్మత్తు పనులను పరిశీలించారు. ఆయన వెంట ఇన్ఛార్జి SE రేటా, Eఈలు మదర్సాలి, మాధవి, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది ఉన్నారు. రాజానగరం నియోజకవర్గంలో ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి 5,728 కోట్ల రూపాయలు మంజూరైనట్లు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఈ నిధులతో నియోజకవర్గంలో కొత్తగా 12 ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి, మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నిధులతో రాజానగరం నియోజకవర్గంలో బోరుగుపూడి, లాలా చెరువు, హౌసింగ్ బోర్డు, పరిచల్లిపేట, కాటవరం, మునికోడలి, రఘుదేవపురం, కోనవరం, మెట్టిపాడులో గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, కోటికేశవరం, రాజానగరం, బొబ్బిల్లంక 3 బ్లాక్ ప్రజా ఆరోగ్య యూనిట్లు, బొబ్బిల్లంకలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం చేసి త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. భూ ఆక్రమణలు, వివాదాలు, రెవెన్యూ సమస్యలకు సంబంధించి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 95523009 మనమిత్ర వాట్సాప్ నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవచ్చని ఇన్ఛార్జి కలెక్టర్ వై మేఘస్వరూప్ పిలుపునిచ్చారు. సుపరిపాలనపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో మరింత బాధ్యతతో పనిచేయాలని స్పష్టం చేశారు. PGRS ద్వారా అందుతున్న అర్జీలను నిర్ణీత గడువులో నాణ్యతతో పరిష్కరించాలని, భూ, రెవెన్యూ, హౌసింగ్, స్వామిత్వ తదితర అంశాల్లో పెండింగ్ లేకుండా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, KRRC SDC K భాస్కర్ రెడ్డి, RDO R కృష్ణనాయక్, జిల్లా అధికారులు L అప్పలకొండ, S మాధవరావు, SBV రెడ్డి, P వీణాదేవి, KN జ్యోతి, YSN మూర్తి, B గణేష్ కుమార్, D ఫణిభూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు 3 వైద్యులు రోడ్డుపైనే అత్యవసర చికిత్స నిర్వహించిన అరుదైన సంఘటన కేరళలో వెలుగులోకి వచ్చింది. కొచ్చి శివారులోని ఉదయం పెరూరులో గత ఆదివారం రాత్రి స్కూటర్, మోటార్ సైకిల్ ఢీకొనడంతో 3 వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. వారిలో లీను అనే వ్యక్తి స్పృహ కోల్పోయారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడసాగారు. ఇదే సమయంలో డాక్టర్ థామస్ పీటర్, ఆయన భార్య దిదేయ థామస్ తమ వాహనంలో వెళుతూ బాధితులను గమనించారు. మరో కారులో వెళుతున్న డాక్టర్ బి మనూప్ కూడా చూశారు. లీను పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వారిని చూడగానే అర్థమైంది. ముఖంలోని ఎముకలు విరిగి శ్వాసనాళానికి అడ్డంగా మారడంతో లీనుకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. ఆసుపత్రికి తరలించే లోపే పరిస్థితి చేయి దాటేటట్టు అనిపించింది. దీంతో ముందుగా అతడి శ్వాస నిలిచిపోకుండా చూడాలని భావించాం అని డాక్టర్ మనూప్ తెలిపారు.
దీంతో ముగ్గురు డాక్టర్లు స్థానికుల సాయంతో రోడ్డు పక్కనే లీనుకు శ్వాసనాళంలోకి గాలి వెళ్లేందుకు వీలుగా బ్లేడుతో చిన్న కోత పెట్టి స్ట్రాల సాయంతో తాత్కాలిక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి తరలించే వరకు ఆయన ఆరోగ్య స్థితిని స్థిరీకరించారు. అనంతరం అత్యవసర సిబ్బంది రోడ్డు ప్రమాద బాధితులు ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. అయితే లీను దురదృష్టవశాత్తు మంగళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తూ వాణిజ్య డ్రైవింగ్ లైసెన్సులతో సెమీ ట్రక్కులు నడుపుతున్న 49 మందిని యుఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు అరెస్ట్ చేశారు. వారిలో 30 మంది భారతీయులు ఉన్నారు. కాలిఫోర్నియాలోని ఎల్ సెంట్రో సెక్టార్లోని ఇంటర్ ఏజెన్సీ కార్యకలాపాల్లో భాగంగా ఇమిగ్రేషన్ చెక్ పోస్టుల వద్ద 49 మంది అక్రమ వలసదారులను బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు అరెస్ట్ చేసినట్లు యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికాలో ఇటీవల జరిగిన ట్రక్కు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో అమెరికా ప్రభుత్వం విదేశీ ట్రక్కు డ్రైవర్లకు వర్క్ వీసాలు, కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సుల జారీని ఇప్పటికే ఆపివేసింది. ప్రస్తుత వాణిజ్య డ్రైవింగ్ లైసెన్సులతో సెమీ ట్రక్కులు నడుపుతున్న వారిపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నవంబర్ 23, డిసెంబర్ 12 మధ్య బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెంట్లు నిర్వహించిన ఆపరేషన్లో వాణిజ్య డ్రైవింగ్ లైసెన్సులతో సెమీ ట్రక్కులు నడుపుతున్న 42 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశారు. అందులో 30 మంది భారతీయులు ఉన్నారు. ఇద్దరు ఎల్ సాల్వడార్ దేశస్థులు కాగా మిగిలిన వారు చైనా, ఎరిట్రియా, హైతీ, హెండురాస్, మెక్సికో, రష్యా, సొమాలియా, టర్కీ, ఉక్రెయిన్కు చెందినవారు ఉన్నారు. నమస్కారం, మీరు చూస్తున్నది జీసీసీ డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ నేతలు చిన్నపిల్లలతో రప్ప రప్ప అంటూ ఫ్లెక్సీలు పెట్టిస్తూ నేర ప్రవృత్తిని పెంపొందిస్తున్నారు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన హోంమంత్రి అనిత. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 56వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం. సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించిన మంత్రి నారాయణ. పరకామణి దొంగతనాన్ని సమర్థించిన జగన్, క్షమాపణ చెప్పాలన్న బుచ్చి రాంప్రసాద్. దేవుడి సొమ్ము దోచేసిన వారిని ప్రజలు క్షమించారని హెచ్చరిక. 18 నెలల కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. విమర్శలు గుప్పించిన వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత. వైసీపీపై హోంమంత్రి వంగలపూడి అనిత మరోసారి విమర్శలు గుప్పించారు. వైసీపీ బాధ్యతారహితమైన ప్రతిపక్షంగా తయారైందని మండిపడ్డారు. చిన్నపిల్లలతో రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు పెట్టిస్తున్నారని విమర్శించారు. మేకతలను నరికి రక్తాభిషేకాలు చేయిస్తూ వారిలో నేర ప్రవృత్తిని పెంపొందిస్తున్నారని దుయ్యబట్టారు. రౌడీ మోకలను కంట్రోల్ చేయడం, శాంతి భద్రతలు కాపాడటం పోలీసులకు సవాలుగా మారిందని అన్నారు. వైద్య కళాశాలల పీపీపీ విధానంలో భాగస్వాములైన వారిని అరెస్టు చేస్తామని జగన్ వార్నింగ్ ఇవ్వడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లోనే వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని, వచ్చే ఎన్నికల్లో కూడా మరోసారి బుద్ధి చెబుతారని అన్నారు. మొన్న కూడా చూస్తే ఎవడో ఫ్లెక్సీ పెడతాడు, రపారపా నరుగుతామని చెప్పి. అది రకంగా వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళంటే చూస్తే 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు పిల్లలు, అలాంటి పిల్లల చేత ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టించడం. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ మేకల తల నరికి రక్తాభిషేకాలు చేస్తామని చెప్పి వాళ్ళందరి చేత ఒక నేర ప్రవృత్తిని బయటకు తీసుకొచ్చే పరిస్థితి. పోలీస్ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక పక్క లా అండ్ ఆర్డర్ని మేము అంత పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి రౌడీ మూకల్ని అరికట్టాలి అన్న దృక్పథం కూడా మాకు కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా ప్రేరేపించి ఈరోజు అటువంటి నేరాలకు ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండి, ఆ జగన్మోహన్ రెడ్డి తిరిగి వాళ్ళ పీపీపీ విధానంలో వచ్చిన వాళ్ళు అరెస్ట్ చేస్తామని మాట్లాడుతూ ఉంటే నిజంగా ప్రజలే ఈరోజు నవ్వుకునే పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళకి సమాధానం ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్స్లో చెప్పారు, వచ్చే ఎలక్షన్స్లో కూడా డెఫినెట్గా చెప్తారు. మేము క్రైమ్ రిపోర్ట్ చూపిస్తున్నాము, మేము లెక్కలతో సైతం చూపిస్తున్నాము. ఈరోజు గాంజాకి ఇంతకు ముందు హబ్లా తయారైన ఆంధ్రప్రదేశ్ని ఈరోజు గాంజా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఈగల్ని ఏర్పాటు చేసుకుని ఎఫెక్టివ్ వేలో ముందుకెళ్లే పరిస్థితి. ఇంతకుముందు లాస్ట్ 5 సంవత్సరాల్లో గాంజా వద్దును ఒక వ్యతిరేకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి అటెండ్ అయ్యాడా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి అటెండ్ అయ్యాడా? కనీసం మంత్రులు ఎవరైనా అటెండ్ అయ్యారా? కనీసం ఈరోజు కొన్ని వేల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడమే కాదు, ఈరోజు గాంజా కల్టివేషన్ ఆంధ్రప్రదేశ్లో జీరోని చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎక్కడైనా ట్రాన్స్పోర్టేషన్లో కూడా గాంజా ఎక్కడైనా కనిపిస్తే కనుక ఇమీడియట్గా పట్టుకొని వాళ్ళ మీద ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయడం జరుగుతుంది. ఎక్కడిదక్కడ మేము క్లియర్గా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. గాంజా విషయంలో కూడా ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు. ఆఖరికి మీ అందరికీ తెలుసు, రౌడీ మూకల తాలూకు ఆటలు కూడా కట్టించే పరిస్థితులు ఈరోజు మా యంత్రాంగం. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 56వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ భవనాల టెండర్లను పిలిచే అంశంపై అథారిటీ సమావేశంలో చర్చ చేశారు. రాజధానిలో అఖిల భారత సర్వీస్ అధికారుల నివాసాలు, న్యాయమూర్తుల నివాసాల వద్ద అదనపు నిర్మాణాలపైన అథారిటీ సమీక్షించనుంది. ఏపీసీఆర్డీఏ
అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పాలనా వ్యయం మంజూరుపై సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. మొదటిది ఏంటంటే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఏదైతే ఎక్విప్మెంట్ త్వరలో రాబోతుందో దానికి సంబంధించి ఒక బిల్డింగు సుమారు 43,000 చదరపు అడుగులతో కట్టేదానికి 103.96 కోట్లతో దాన్ని టెండరు పిలిచి L1 చేయటం జరిగింది. 103.96 కోట్లు 103. ఇది స్పెషల్ బిల్డింగ్. అంటే ఏదైతే అక్కడ క్వాంటమ్ వ్యాలీ మిషన్స్ అవి పెడతారో దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఆ కండిషన్స్ ప్రకారం టెక్నికల్ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం చేసేది ఇది. దాన్ని ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేస్తుంది. అది 2 acres ఆ బిల్డింగ్ కడతారు. అంతేకాకుండా క్వాంటమ్ వ్యాలీలో ఏదైతే బిల్డింగ్స్ డిజైన్ చేశారో దాంట్లో 2 బిల్డింగ్స్ని ఇమీడియట్గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఒక 2 బిల్డింగ్స్ వెంటనే సిఆర్డీ వాళ్ళు దాన్ని టేకప్ చేస్తారు. ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క బంగళాలకు సంబంధించి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అంటే ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 115 యూనిట్లు దానికి 105.52 crores యాక్చువల్గా ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. నాబార్డ్ ఏదైతే 7,500 కోట్లు శాంక్షన్ చేసి 1,502 crores రిలీజ్ చేసింది. దాంట్లో ఒక 100 crores యాక్చువల్గా ఈ యొక్క సిఆర్డీ ఏడిఎస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అండ్ ఆఫీస్ ఎక్స్పెండిచర్స్కి ఒక 100 crores యూటిలైజ్ చేసుకునేటట్టుగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీట్ అయ్యి ల్యాండ్స్కి సంబంధించి ఈరోజు 3 డెసిషన్లు తీసుకున్నారు. ఒకటి, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ఆయుష్కి సంబంధించిన ఒక యూనివర్సిటీని యాక్చువల్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. హాస్పిటల్ అది దానికి 23.127 ఎకరాలు శాఖమూరు విలేజ్లో ఇవ్వటం జరిగింది. అది 60 yearsకి ₹1 లీజ్ కింద ఇవ్వటం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు దాదాపు 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. దాని మీద ఈరోజు ఆ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. సదరన్ గ్లోబల్ హోటల్స్ వాళ్ళకి అంతకుముందు 2 acres ఇచ్చినాం. అదేవిధంగా ఓం సాయి భగవాన్ సాయి వాళ్ళకి హయత్ అసోసియేషన్తో ఒక 4 acres ఇచ్చినాం. అది చిన్న ల్యాండ్ ప్రాబ్లం ఉంటే ఆ ల్యాండ్ని మార్చి వేరే ల్యాండ్ ఇవ్వటం జరిగింది. జరీబు ల్యాండ్స్, నాన్ జరీబు ల్యాండ్స్ ఇష్యూ కొంతమంది రైతులు మాది జరీబుగా కన్సిడర్ చేయండి అంటాం. దానికి సంబంధించి అంతకుముందు మండల లెవెల్లో కమిటీలు వేశారు. వాళ్ళు అప్పుడు కొంత డిసైడ్ చేశారు. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో చేశారు. వాళ్ళు కూడా యాక్చువల్గా ఏంటంటే 18 ఎకరాలు తప్ప మిగతాది నాన్ జరీబ్ అని ఇచ్చారు. అయితే మళ్ళీ రైతు సోదరులు మళ్ళీ రిక్వెస్ట్ చేయటం వల్ల స్టేట్ లెవెల్ ఆఫీసర్తో ఒక కమిటీ వేస్తే బాగుంటుంది. ఇంతవరకు డిస్ట్రిక్ట్ లెవెల్లో వేసాం. స్టేట్ లెవెల్లో ఒక కమిటీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, జియోలాజికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, హార్టికల్చర్ డిపార్ట్మెంటు, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో స్టేట్ లెవెల్లో కమిటీ వేసి వారి యొక్క రిపోర్ట్ని బేస్ చేసుకొని ఫైనల్ డెసిషన్ తీయాలనే ఉద్దేశంతో అది కూడా 2014 డిసెంబర్ 8వ శాటిలైట్ పిక్చర్స్ తీసుకొని ఆ రోజు శాటిలైట్ పిక్చర్స్ తీసుకొని దీన్ని ఫైనల్ చేయమని యాక్చువల్గా ఆదేశించారు. వీలైన తొందరలో కంప్లీట్ చేసి దాని మీద డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం. మాజీ ముఖ్యమంత్రి జగన్పై రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల పరకామణిలో జరిగిన దొంగతనాన్ని జగన్ సమర్థించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యకు గాను జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా హిందూ మతంపై దాడి చేయడమే వారి ఏకైక ఎజెండా అని ఆరోపించారు. 12 ఏళ్లుగా బెయిల్పై ఉంటూ రాజకీయాలు చేస్తున్న వ్యక్తికి పరకామణిలో దేవుడి సొమ్ము దొంగతనం చేయడం ఒక చిన్న తప్పుగా కనిపిస్తోందని విమర్శించారు. పరకామణిలో జరిగినటువంటి అక్రమాలు, దేవదేవుడి మీద జరిగినటువంటి కుట్రల మీద నేను మీడియాకు రావటం జరిగిందండి. కలియుగంలో మనకు విశ్వాసం ఉంది. ప్రజల కష్టాలని, నష్టాలని అక్రమార్కుల నుంచి కాపాడటానికి, అక్రమవాదుల నుంచి కాపాడటానికి దేవదేవుడి రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగంలో అవతరించారు. అలాంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పరకామణిలోనే, అంటే పరకామణి అంటే వేరే కాదు, పరకామణి అంటే ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి మనమిచ్చే కానుకలు. కానుకలు అంటే ఏంటంటే ఎంతో భక్తితో మనం దేవుడికి కానుకలు సమర్పించుకుంటాం. ఆ కానుకలు కూడా ఎలా ఉంటాయంటే
ఎంతో కష్టపడి కొంతమంది నిలువు దోపిడీ ఇస్తారు. నిలువు దోపిడీ అంటే తన ఒంటి మీద ఉన్నటువంటి బంగారం వస్తువులన్నీ కూడా దేవుడికి ఇచ్చేస్తారు. కొంతమంది ఒక మొక్కు ఉంటారు, మాకు ఈ మొక్కు కోరిక తీరితే వచ్చి మీకు తలనీలాలు ఇస్తాం, నిలువు దోపిడీ చేస్తాం అని రోజు కొంత డబ్బులు దాచిపెట్టుకుని పసుపు గుడ్డలో డబ్బులు దాచిపెట్టి ఆ డబ్బులు రూపాయి, ₹10 వాళ్ళ స్థాయిని బట్టి దాచుకుని కోట్ల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అంటే అది భక్తి విశ్వాసాలకి సంబంధించిందే ఈ పరకామణిలో లెక్కించే డబ్బు. అంటే హుండీ డబ్బు. హుండీ అంటే ఏంటి? దేవుడి మీద నమ్మకంతో మనం అనుకున్న కోరికలు తీరితే ఆ కోరికలు తీరిన తర్వాత దేవుడికి మనం ఇచ్చే కానుకలే హుండీలో మనం వేస్తాం. ఆ కానుకలను లెక్కించే కార్యక్రమే పరకామణిలో జరుగుతుంది. ఇది కొన్ని ఏళ్ల నుంచి టీటీడీ అనేది 1930లో బ్రిటిషర్స్ పెట్టారు. బ్రిటిషర్స్ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి మీద గౌరవంతో ఆ రోజున పాలక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ పాలక మండలి 1935లో టీటీడీ అన్న పేరు మీద పెట్టారు. అంటే దగ్గర ఇవాళకి టీటీడీ పెట్టి 90 ఏళ్ళు అయింది. అంటే ఏంటంటే బ్రిటిషర్స్ కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద భక్తి విశ్వాసాలతో ఉన్నారన్న దానికి నిదర్శనమే ఆ రోజున మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి గవర్నర్ ర్యాంక్ ఆయన పెట్టడం జరిగింది. ఇది టీటీడీకి ఉన్నటువంటి ప్రారస్థం. మతాలతో కులాలతో సంబంధం లేదు. అందరూ దేవదేవుణ్ణి మనం ప్రార్థించుకుంటాం, కోరికలు కోరుకుంటాం. రకరకాల మనుషులు వస్తారు, బయట దేశాల నుంచి డాలర్ల రూపంలో ఇస్తారు, రకరకాల ఇవి ఉంటాయి. వీటన్నిటినీ కూడా దేవదేవుడికి సమర్పించుకోవటం మన ఆనవాయితీ. కొన్ని కోట్ల మంది వస్తూ ఉంటారు. అలాంటి చోట ఎప్పుడూ జరగని విధంగా 3 విశ్వాసాలు ఉంటాయి. తలనీలాలు ఇస్తాం. ఈ తలనీలాలు 3 ఏళ్ల క్రితం మన్మార్ దగ్గర ఈడీ వాళ్ళు పట్టుకుని ఇవి ఎక్కడివంటే టీటీడీ తలనీలాలు దొంగతనంగా పంపిస్తున్నారు బయట దేశాలకని చెప్పి చెప్పడం జరిగింది, పట్టుకోవటం జరిగింది. అప్పుడు కూడా మేము ఇదే విధంగా మీడియాకు వచ్చి చెప్పడం కూడా జరిగింది. ఏపీని అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చారని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత మండిపడ్డారు. 18 నెలల కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మంగళగిరిలో 13 ఏళ్ల బాలికపై 4 వ్యక్తులు అత్యాచారం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ ప్రభుత్వం పోలీసులు ప్రజలకు రక్షణ కాకుండా ప్రతిపక్షాన్ని అణిచివేసేందుకు ఉపయోగించుకుంటుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పడానికి ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాసిన లేఖే నిదర్శనమన్నారు. ఆంధ్రప్రదేశ్ని కాస్త అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చింది. ఎక్కడ చూడు పేపర్ తీసినా, ఎవరి దగ్గరికైనా వెళ్ళినా ఏదన్నా ఒక ఇన్సిడెంట్ చెప్తారు. ప్రతి ఊర్లో అంటే చావు లేనటువంటి ఊరు ఇల్లు ఉండదన్నట్టు మన కూటమి పాలనలో అత్యాచారం లేనటువంటి ఊరు లేదు. ప్రతి ఊర్లో ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా బాధింపబడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఆడవాళ్ళు అఘాయిత్యాలైతే ఏమి, లైంగిక వేధింపులైతే ఏమి, ఒకటి కాదు, రోజు మాట్లాడుకుంటున్నాం, దీని నుంచి రోజు చూస్తున్నాం. కూటమి ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి 3 నెలల కాలంలోనే ఎన్ని కేసులు, దాని గురించి ఏమన్నా పట్టించుకుంటున్నారంటే ఏమీ లేదు. శాంతి భద్రతల్ని గాలికి వదిలేశారు ఈ ప్రభుత్వం. ఎంతసేపు గవర్నమెంట్ మీద యాంటీ రాకూడదనేటువంటి ధ్యాస తప్ప ప్రభుత్వానికి పనిచేస్తున్నారా పోలీసులు, ప్రజల కోసం పనిచేస్తున్నారా? నాకు తెలియగలుగుతాను. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉన్నట్టు? ప్రభుత్వాని కోసం, లేకపోతే ప్రతిపక్షానికి వ్యతిరేకంగా పనిచేయడానికా, లేకపోతే ప్రజల కష్టాలు అడ్రస్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్ట? మహిళల కోసం ఎటువంటి శాంతి భద్రతలు ఏమీ ఇబ్బంది లేకుండా ఎన్నో యాప్లు తీసుకొచ్చాము. ఎంతో చక్కగా జరిగింది. ఆ రోజు మహిళలకి భద్రత అనేది ఏర్పడగలిగాము. మహిళల మీద ఎవరైనా కన్ను వేస్తే వాళ్ళ తోలు చేస్తారు అన్నంత భయం ఉండింది. ఈరోజు చూస్తే ఏముంది, మేమేమన్నా చేసుకోవచ్చు. సాక్షాత్తు మంత్రులకు సంబంధించిన వాళ్ళే ఎటు పడితే అటు బిహేవ్ చేస్తున్నప్పుడు మమ్మల్ని మాత్రం ఏం చేస్తారు ఎవరైనా అనేటువంటి ధోరణికి వెళ్ళిపోయారు జనాలు కూడా. 13 ఏళ్ల పిల్ల పాపం, ఆ అమ్మాయిని 18 రాత్రి వీళ్ళు తీసుకెళ్తే 21వ తేదీ దాకా ఆ అమ్మాయి బయటపడి వచ్చేంత వరకు
నలుగురు కలిసి ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేసి సాక్షాత్ ఎక్కడ మంగళగిరిలో. కనీసం ఆ అమ్మాయి పాటికి ఆ అమ్మాయి రాకపోతే పరిస్థితి ఏంటి? ఇటువంటి ఒక సంఘటన జరిగిందని కూడా తెలియదు బయటికి. ఎన్ని వెలుగులోకి వస్తున్నాయండి జరిగే వాస్తవ సంఘటనలో ఎన్ని వెలుగుకి వస్తున్నాయి అసలు. ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారు, ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిన తర్వాత వాళ్ళని ఆ అమ్మాయి తప్పించుకున్నాక ఇప్పుడు వెళ్ళి వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేసి ఏదో కేసు పెట్టేసి దాన్ని ఇంకా అయిపోయింది. మేము కేసు పెట్టామంటే మా పని అయిపోయింది. పోలీసులు జనాల్ని రక్షించడం పని కాదు, కేసు పెట్టేశాము, ఫార్మాలిటీ అయిపోయింది, మా పని అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమే ఇంటర్మీడియట్ బాలికని వాళ్ళు మళ్ళీ అదే ఇట్లా మాయమాటలు చెప్పి పిల్లల్ని వెళ్తున్నారు అనేది ఒక స్పష్టమైనటువంటి ఇది ఉంది, అర్థమవుతుంది. పోలీసులు దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? ఇటువంటి అఘాయిత్యాలు ఇంకొన్ని అరికట్టాలి అని అంటే మనం ఏ రకమైనటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ఏమన్నా ఆలోచన ఉందా? కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కక్ష సాధింపులు, ఈ పిచ్చి పిచ్చి కేసులు, ఎవరిని పడితే వాడిని బెదిరించడం, పొద్దున్నే పిలిచి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం అన్ని వదిలేసి కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కళ్ళు తెరిచి రేపు పొద్దున్నే ఈ నిర్లక్ష్యానికి ప్రభుత్వం జవాబు చెప్పినా చెప్పకపోయినా పోలీసులు జవాబు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి కళ్ళు తెరిచి ప్రభుత్వం, పోలీసులు ఇప్పటికైనా మహిళల పైన అత్యాచారాలు ఎలా అడ్డుకోవాలి, వాళ్ళకి ఎలా శిక్ష చేయాలనేది ఆలోచిస్తే బాగుంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన పాలకవర్గ సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ చైర్మన్ గా టి తులసీరావు, సభ్యులుగా సిహెచ్ శ్రీకాంత్, సిహెచ్ నాగ వెంకట పద్మావతి, కె లీలావతి, జి నిర్మల, ఏ సామమూర్తి, ఆర్ నాగదుర్గదేవి, సిహెచ్ మురళీకృష్ణ, బి శ్రీను, సి సత్య శివవరప్రసాదులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని, ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, టౌన్ హాల్ అధ్యక్షులు కోళ్ల రామచంద్రరావు, ఇందుకూరి రామలింగరాజు, బర్రె నెహ్రూ, ఈవో తోట శ్రీనివాస్, కృష్ణబర్జ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, పేటపాటి నానాజీ, చిక్కాల వెంకటేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జీలు కౌరు పృథ్వీశంకర్, అల్లూరి సుబ్రహ్మణ్యరాజు, కాసాని రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన చైర్మన్ మరి మన దేవస్థానం కమిటీ చైర్మన్ తులసిరావు గారికి, వాళ్ళ కమిటీ సభ్యులకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, మనం దాదాపు ఈ నియోజకవర్గంలో మనం తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి సంఘాలు కానీ, అదేవిధంగా దేవస్థానాలు కానీ, బ్యాంకులు కానీ ప్రతిదీ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఒక కమిట్మెంట్తో ఎవరైతే కష్టపడ్డారో అక్కడ ఏంటనేది ఆ గ్రామాల్లో వాళ్ళ నాయకత్వంలో మనం తీసుకుని చేయడం జరిగింది. చాలా ఎక్స్పీరియన్స్ ఉండి, చాలా అనుభవం ఉండి ఈ గుడి గురించి మరి చాలా చక్కగా తులసిరావు గారు అయితే బాగుంటుందని మీరు అందరూ చెప్పటం, మీ అందరూ కోరిక మేరకే కమిటీ కానీ చైర్మన్గా కానీ కూడా ఇది నియమించడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు గుడి గురించి మరి చాలా చక్కగా ఇది చెప్పారు. ఎందుకంటే దాదాపుగా 21 ఎకరాలు అంటే 27 ఎకరాలు 27 ఎకరాలు ఉన్నప్పుడు చాలా ఇనకం ఉండాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పొలాలు ఉన్నప్పటికీ కూడా పక్కన వేరే వేరే కారణాల వల్ల ఈ పొలం పండక ఇనకం లేదు ఈ రోజున. అదే ఆయన చెప్తున్నారు. కానీ ఒక చూసిన కూడా చేశారైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఆక్వా చేపల చెరువు కానీ, రేల్ చెరువు కానీ ఇనకం వచ్చే విధంగా
ఆదాయం వచ్చే విధంగా గుడికి చేయటం అయితే ఎలా ఉంటుందని మీరంతా మీ గ్రామస్తులంతా మీ గ్రామ నాయకత్వం ఆలోచించుకోండి. ఎండోమెంట్స్ దిశలో పెట్టండి. ఇది ఎందుకంటే దేవస్థానం భూమి కాబట్టి పూర్వీకులు ఎప్పుడో ఇచ్చుంటారు మీకు మనకి, కాబట్టి దీనికి ఎటువంటి వివాదం లేకుండా ఎమ్మెల్యే గారి దిశలో కానీ అలాగే ఎండోమెంట్స్ దిశలో కానీ పెట్టి మీ నాయకులందరూ కూడా ఈ గ్రామస్థ నాయకులందరూ మరి ఇంత మంచి ఆలోచన చేశారు కాబట్టి, ఎందుకంటే గుడికి ఇన్కమ్ ఉంటేనే బాగుంటుందని అది వచ్చే విధంగా మనందరం కూడా కృషి చేద్దాం. భవిష్యత్తులో ఈ నూతనంగా ఏర్పడిన కమిటీ వారు మరింత భక్తి శ్రద్ధలతోటి ఉపదీప నైవేద్యాలతోటి ఎక్కడ లోటు రాకుండా భగవంతునికి ఈశ్వరునికి కృషి చేస్తారని, అలాగే భవిష్యత్తులో ఇంకా ఈ యొక్క ఆలయం అభివృద్ధికి గ్రామస్తులు పెద్దల సహకారంతో అభివృద్ధిలో తీసుకొస్తారని చెప్పి, అలాగే ఈ ఆలయంలో మరి శివరాత్రికి ఇంకా ఇతర పుణ్య పండుగల్లో మంచి కార్యక్రమాలు చేసి అందరికీ భక్తులందరికీ కూడా దర్శనాన్ని మంచిగా చేయించే విధంగా కృషి చేస్తారని చెప్పి శ్రద్ధతో చేస్తారని చెప్పి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నటువంటి కార్యకర్తలను గుర్తించి మన సీతాలక్ష్మి గారు కూడా అందరినీ సంభావంలో చూస్తూ ఈ కమిటీని ఏర్పాటు చేసుకోవడం అన్నది మన అందరికీ ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ రోజుని మరి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మరి మంచి మండలి వేసి ఇది ఎంతో అభివృద్ధి చేయడానికి దోహదపడుతుందని చెప్పి మరి కోరుకుంటూ, పార్వతీ సమేత రామలింగేశ్వరరావు స్వామివారి దేవస్థానానికి ఒక మంచి చరిత్ర ఉందండి. అది మన గ్రామస్తులకే తెలియదు. కొంతమందికి బాబు గారు తాతలు ముత్తాతలు వాళ్ళ ఆవుల మంద నుంచి ఒక ముఖ్యమైన ఆవు తప్పుకుపోతే ఆ ఆవు ఎక్కడ దొరుకుతుందో అక్కడ శివాలయం నిర్మించాలని వాళ్ళ ముత్తాత గారు ఎవరు ఒప్పుకున్నారండి. మన అదృష్టం కొలిది మన గ్రామంలో ఈ దిబ్బ మీద ఆ ఆవు దొరుకుతాం మన గ్రామస్తుల అదృష్టం. ఈ కమిటీ చాలా మంచి కమిటీ ఇది. ఎందుకంటే తులసిరావు గారు చైర్మన్ కావకపోయినా సరే నాకు చిన్నతనం నుంచి ఎప్పుడు తెలుసు. 86 నుంచి కూడా బాలకృష్ణ ఫ్యాన్స్కి ఆ రోజు నుంచి కష్టపడేవాడు. ఆ తర్వాత ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ పార్టీ మారకుండా ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఈ తుమ్మున రక్తం వచ్చిన ఆయన వచ్చి పసుపు వస్తుంది తిరుమల తులసిరావు గారికి. అంత కమిట్మెంట్గా పనిచేస్తాడు. అలా కాకపోతే సరే ఏ గుడుకున్నా ఏ కార్యక్రమం ఉన్నా భజన పని ఏదైనా సరే భక్తులు చాలా బాగా చేస్తారు తులసిరావు గారు. ఇప్పుడు ఆయన పొగట్లే, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నా చిన్నతనం నుంచి చూస్తున్నాను. మరి అంత కమిట్మెంట్గా రైతుల ఇబ్బందులను గుర్తించి వాటి పరిష్కారానికి త్రిసభ్య కమిటీ కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలోని పీఎం లంక సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్గా పులపర్తి సూర్యారావు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు సభ్యులుగా కోడి వీరవెంకట సత్యనారాయణ, పొన్నమండ ముత్యాలరావు బాధ్యతలు చేపట్టారు. పాలకవర్గంచే కార్యదర్శి పి వెంకట విజయ్ సూర్యకుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలన్నారు. సొసైటీని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, మాజీ ఎమ్మెల్యే జానకీరాం, ఏఎంసీ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ, కడలి పద్మారావు, ఉప సర్పంచ్ పులపర్తి నాగరాజు, బళ్ళా హనుమంతరావులు, మైల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ పరపతి బ్యాంక్ గురించి, సహకార బ్యాంక్ గురించి కూడా పెద్దలందరూ మాట్లాడారు. 97% రికవరీ కూడా ఉందంటున్నారు. ఇక్కడ అంటే రైతులందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో మరి ఈ బ్యాంకుని ప్రతి సందర్భంలో కూడా ఎంకరేజ్ చేస్తూ, ఎందుకంటే ఎక్కువ రైతాంగం ఉన్నారు ఇక్కడ చూసుకుంటే, కొంత ఆక్వా రైతు అగ్రికల్చర్ రైతులు, కొంత ఉప్పుమాలు కూడా వేసుకునే పరిస్థితి ఉంది ఈ గ్రామాల్లో. రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగానే మరి ఈ కమిటీ త్రిసభ్య కమిటీ సూర్యరావు గారు అవ్వచ్చు, లేకపోతే సత్యనారాయణ గారు కానీ, ముత్యాలరావు గారు కానీ, అంటే మీకు ఇచ్చిన బాధ్యత ద్వారా ఇప్పుడు 4 కోట్ల చిల్లర టర్న్ ఓవర్ అంటున్నారు. దీనికి ఇప్పుడు టర్న్ ఓవర్ ఇంకా ఎక్కువ వచ్చే విధంగా, రైతులకి రుణాలు ఇంకా ఎక్కువ ఇచ్చే విధంగానే ఈ బ్యాంకు యొక్క సహకార బ్యాంక్ ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా నేను బాధ్యత తీసుకున్న నాయకులు నేను కోరడం జరుగుతుంది. మీ యొక్క ఆధ్వర్యంలో గతంలో కన్నా భిన్నంగా మరింత బ్యాంక్ అభివృద్ధిలో ముందుకెళ్లే విధంగానే కూడా మీరందరూ కూడా సహకరించాలి. ఒక యూనిటీగా
కలిసి ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది అందరికీ. అదేవిధంగా ఇప్పుడు తూర్పుతాలు గ్రామం చూసుకుంటే కనుక, అదేవిధంగా పెదమేనల గ్రామం నుంచి మరి మొన్ననే చూశారు మీరు అందరూ కూడా నల్లిక్రి. అంటే ఇక్కడ ఉన్నటువంటి 4-5 పంచాయతీ ప్రజలందరూ కూడా దాదాపు 40-50 సంవత్సరాల నుంచి కూడా అది మీ అందరికీ కూడా చిరకాల వాంచది. మీరేదైతే మీ కోరిక ఉందో, ఎందుకు మాట్లాడుతున్నాంటే నేను 2011లో కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పెద్దమేరం కానీ గ్రామాలు వచ్చినప్పుడు నల్లిక్రి గురించి కూడా ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఇక్కడికి మీ గ్రామం తీసుకొచ్చి పెద్దమేరంకి జిల్లా తూర్పుతో తీసుకొచ్చి ఆ రోజు ఎక్కడి నుంచి తీసుకెళ్ళడం జరిగింది ఆయన్ని. మరి ఆ రోజున కూడా ఈ నల్లిక్రి విషయం నేను ఆయన నోటీసులో పెట్టడం జరిగింది. ఆ సొసైటీ అంటే పూర్వం నుంచి కూడా చాలా అభివృద్ధి అయిన సొసైటీ. మైనవాళ్ళంకా తూర్పుతాళ్ళు అంటే రైతులందరూ కూడా కరెక్ట్గా కట్టిన వలనే సొసైటీ అభివృద్ధి అయింది. ఆ రైతులందరూ కూడా నా సహకారం అంతా కూడా అందించి మంచిగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా పెద్దలందరికీ నమస్కారం. వైద్య నిమిత్తం ఖర్చయ్యి ఇబ్బంది పడే వారి కోసం సీఎం సహాయ నిధి పథకం చేయూతనిస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. ఏలూరు జిల్లా నారాయణపురం ఎమ్మెల్యే కార్యాలయంలో ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన 21 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన 24,65,134 రూపాయలు విలువ కలిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే ధర్మరాజు కూటమి శ్రేణులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంగుటూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 473 మంది బాధితులకు 3,79,31,010 రూపాయలు మంజూరుకు కృషి చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు మండలాలకు చెందిన లబ్ధిదారులు, కూటమి శ్రేణులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం, గణపవరం మండలం, అలాగే నిడమర్రు, భీమడోలు, ఉంగుటూరు మండలాలకు సంబంధించి 21 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ సుమారుగా 24 లక్షలు వాళ్ళందరికీ కూడా వైద్య సేవల నిమిత్తం వాళ్ళందరికీ ఈరోజు ఇక్కడ అందించడం జరిగింది. అలాగే ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఈ 18 నెలల్లో కూడా 497 మందికి 3,97,00,000 ఈరోజు ఇప్పుడు దాకా ఇవ్వడం జరిగింది. అంటే దీని ద్వారా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉండి వైద్యానికి కొంత ఇబ్బంది పడే వాళ్ళు కూడా సహాయార్థం ఈ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా వాళ్ళందరికీ కూడా ఈ నియోజకవర్గం ద్వారా వాళ్ళందరికీ అందించడం జరిగింది. అంటే మనకి ఒక దృక్పథంతో అందరికీ కూడా వైద్య సేవలు అందించాలి, వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా, అంటే గత 18 నెలల నుంచి కూడా ప్రతి నెల కూడా 100 మందికి అందరికీ కూడా చెక్కులు ఇవ్వడం, అలాగే చాలామంది కూడా ఇంకా అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా త్వరలో అన్నీ కూడా అందిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎవరైనా సరే తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోర్టు ఆవరణలో గూడూరును జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాసులు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండే గూడూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉందని, రైల్వే జంక్షన్, సిలికా, ఖనిజ వనరులు అపారంగా ఉన్నాయని, ఈ ప్రాంతం జిల్లా కేంద్రమైతే ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రభుత్వానికి బార్ అసోసియేషన్ ద్వారా వినతిపత్రం పంపిస్తున్నామని, ప్రభుత్వం స్పందించి ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని కోరారు. గూడూరుని ప్రత్యేక జిల్లా చేయాలని మా కోరిక. మా గూడూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో కూడా ఖనిజాలు, సిలికా, తీర ప్రాంతం, జిల్లాకి తగిన సదుపాయాలన్నీ కూడా, వసతులన్నీ కూడా మా గూడూరులో పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల గూడూరుని మేమంతా ప్రత్యేకంగా జిల్లా చేస్తే మాకంతా అనుకూలంగా ఉంటుందని మేము మా పోరాటం సాగిస్తూ ఉన్నాం. మా అభిప్రాయము, మా మనవి సీఎం వరకు, లోకేష్ వరకు పోవాలని, వాళ్ళు కూడా మా అభ్యర్థులను కన్సిడర్ చేయాలని ఈ నిరోధకంగా ఈరోజు రేపు విధులు బహిష్కరించి మేము దీనికోసం పోరాడుతున్నాం. ప్రత్యేక జిల్లా కోసం మా మనవని సీఎం గారు మన్నించి గూడూరుని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం. అందరం కలిసి తీర్మానించింది ఏంటంటే గూడూరుని జిల్లాగా ప్రకటించాలని.
ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. తిరుపతికి పోవాలన్నా రావాలన్నా చాలా కష్టము. సామాన్య మానవులు పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి గూడూరుని జిల్లాగా ప్రకటించి మా అందరి కోరికని మన్నించాలని ఈ ప్రభుత్వాన్ని ప్రకటించడానికి ప్రజలకు అందరికీ అందుబాటులో ఒక కలెక్టరేట్. ఇంతకుముందు గూడూరులో ఫస్ట్ కలెక్టరేట్ ఉండేది కూడా 1847-45లో మా సీనియర్స్ కొంతమంది కూడా చెప్పారు, బ్యాంక్ ఆఫీసర్స్ కూడా కొంతమంది అన్నారు. దాని ప్రకారంగా ఆలోచిస్తే గూడూరులో కలెక్టరేట్ ఒకప్పుడు ఉండింది కాబట్టి ఇప్పుడు కూడా ఆ కలెక్టరేట్ని రావాలంటే జిల్లా చేసినట్లయితే అందరికీ కలెక్టరేట్ వచ్చి ఇట రాపూర్కి అయితే వెంకటగిరికి అయితేమి ఇటు సర్వేపల్లికి అయితేమి ఈ మండలాలన్నిటి కూడా అందరికీ అందుబాటులో ఉంటూ జిల్లాగా ప్రకటించమని ఈ సభాపూర్వకంగా ప్రభుత్వాన్ని మనం చేసుకుంటున్నాము. ప్రాంతాన్ని ఒక జిల్లా కేంద్రంగా ప్రకటించవాలని మరియు గతంలో నెల్లూరు జిల్లాకి గూడూరు ప్రాంతం తిరుపతి జిల్లాకి కలిపిన దానివల్ల ప్రజలు అసౌకర్యానికి లోనై వ్యయప్రాసం లోనై 100 కిలోమీటర్ల ప్రయాణం చేయవలసిన గత్యంతరం ఏర్పడింది. కావున నెల్లూరుకి 40 కిలోమీటర్ల దూరం ఉండే గూడూరు ప్రాంతం నెల్లూరు జిల్లాలో కలుపుకోవాల్సిన 2 ముఖ్యమైన కోరికల మీదట ఈరోజు న్యాయవాదులు తీర్మానం చేయడం జరిగింది. విద్యా సంస్థలు ఉన్నాయి, గవర్నమెంట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి, 4 కోర్టులు ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే బకింగ్హామ్ కెనాల్ దుగరాజపట్నం దగ్గర 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంచి ట్రాన్స్పోర్టింగ్ కలకత్తా టు చెన్నై ట్రాన్స్పోర్టింగ్ బాగుంటుంది. తర్వాత హార్బర్ కూడా దుగరాజపట్నం పట్టడానికి శాంక్షన్ కూడా అయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం వారు, ముఖ్యమంత్రి గారు, మిగిలిన మంత్రులు అందరూ ఒక ముసాయిదాకు వచ్చి గూడూరు జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మేము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ నేతలు చిన్నపిల్లలతో రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు పెట్టిస్తూ నేర ప్రవృత్తిని పెంపొందిస్తున్నారు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన హోంమంత్రి అనిత. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 56వ CRDA అథారిటీ సమావేశం. సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించిన మంత్రి నారాయణ. పరకామణి దొంగతనాన్ని సమర్థించిన జగన్, క్షమాపణ చెప్పాలన్న బుచ్చి రాంప్రసాద్. దేవుడి సొమ్ము దోచేసిన వారిని ప్రజలు క్షమించాలని హెచ్చరిక. 18 నెలల కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. విమర్శలు గుప్పించిన వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత. CCC డిజిటల్ 30 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.